జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ని అయితే తీసుకొచ్చిన. మొత్తానికి గుజరాత్ ప్రభుత్వం కూడా మన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారిని పూర్తి స్థాయిలో ఫాలో అవుతుంది. అది కూడా మన యోగి ఆదిత్యనాథ్ గారు చేసినట్టు మొక్కులు ఇరగదీస్తుందంటే అక్రమ వలసదారుల విషయంలో ఏ మాత్రం కూడా వెనక తగ్గడంలే. ముఖ్యంగా ఈ బంగ్లాదేశ్లో ఉండేటటువంటి మియా ముస్లింలు, మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యాల విషయంలో గుజరాత్ పోలీసులు తగ్గేదే లేదంటున్నారు. ఈ క్రమంలోనే మన దేశంలోనే అతిపెద్ద కూల్చివేతల పర్వాన్ని ప్రారంభించారు. సరే, ఇక అసలు విషయానికి వెళ్తే, పెహల్గాంలో తీవ్రవాద దాడి జరిగిన తరువాత భారత ప్రభుత్వం మన దేశంలో ఉండేటటువంటి ఈ పాకిస్తానీలకు చెందినటువంటి అన్ని రకాల వీసాలను రద్దు చేసి వాళ్ళను పాకిస్తాన్కు పంపించే ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభించింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు చెందినటువంటి అక్రమ వలసదారుల కోసం వెతుకులాడుతున్నటువంటి గుజరాత్ పోలీసులకు అంతకంటే పెద్ద మొత్తంలో ఈ బంగ్లాదేశ్ అక్రమ వలసదారులైన మియా ముస్లింలు గుజరాత్లో ఉండారని చెప్పేసి తెలిసి వచ్చిందనమాట. బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ మియా ముస్లింలు ఎక్కువగా గుజరాత్లోని అతిపెద్ద నగరమైనటువంటి అహ్మదాబాద్ దగ్గర ఉన్న చందోలా వద్ద ఉన్నారని చెప్పేసి తేలిందనమాట. ఈ చందోలా ప్రాంతంలోని ఇసాన్పూర్ నుంచి మీరా సినిమా సెంటర్ వరకు ఉన్న స్థలాన్ని మొత్తాన్ని కూడా ఈ బంగ్లాదేశీ మియా ముస్లింలు ఆక్రమించుకొని నివసిస్తారంట. నాయన గారిది అంతా ఈవిడి పాటి కూడా రాను, ఇదేమన్నా ధర్మసత్రం, ఇది ఏమన్నా దేశం ఏమన్నా, ఈవిడి పాటి కూడా రాను, వచ్చి ప్రభుత్వ స్థలాలన్నీ కూడా ఆక్రమించేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళంతా ఇంకంతా ఈ మురికిలో కదా పందులు ఉన్నట్టు ఆడ చేరుకొని బొలకడతా గబ్బు చేస్తా ఉన్నాను. అయితే వీళ్ళు ఏకంగా 2.5 లక్షల చదరపు మీటర్ల భూములను ఆక్రమించుకొని అక్కడ ఈ అక్రమ కట్టడాలను నిర్మించి అక్కడే దర్జాగా నివసిస్తూ ఉన్నారంట. నిజానికి ఈ ప్రాంతం అంతా కూడా ప్రభుత్వానికి చెందిందే. అంటే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని ఈ బంగ్లాదేశీలు అక్కడ నివసిస్తూ ఉన్నారు. ఏమి కత్తోదుడు, ఏమి రాచరికమో, ఏమి రాజభోగమో, ఎవరిళ్ళు యాడికి వచ్చినట్టు, ఎవరు భూములు ఆక్రమించుకున్నట్టు ఈ కథలేని ఇవన్నీ కూడా. దీంతో ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ప్రాంతంగా తయారైపోయింది. ఇక్కడికి పోలీసులు రావడానికి కూడా వీలు లేకుండా ఈ బంగ్లాదేశ్కు చెందినటువంటి ఈ మియా ముస్లింలు అడ్డు తగులుతూ ఉన్నారంట. ఇక ఈ విషయాన్ని గ్రహించినటువంటి గుజరాత్ బీజేపీ ప్రభుత్వం ఇక 60 బుల్డోజర్లు, 40 క్రేన్లు, 200 ట్రాక్టర్లు, 3000 మంది పోలీసులతో సహా 25 స్పెషల్ యాక్షన్ టీములు రంగంలో దించింది దున్ని పార్దమ్మని. అంతేకాకుండా 300 డ్రోన్లతో, ఏంది 300 డ్రోన్లు అంటే ఒకసారి ఊహించుకోండి, ఏళ్ళ ఆకాశంలోకి చూస్తే నక్షత్రాలు కనపడినట్టే ఉంటాయి. ఆ విధంగా 300 డ్రోన్లతో అక్కడి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. అలాగే బంగ్లాదేశీలు ఏమైనా దాడులకు పాల్పడితే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి లౌడ్ స్పీకర్లలో ముందుగానే పోలీసులు వాళ్ళందరినీ కూడా, ఈ మురికి ముండలందరినీ కూడా హెచ్చరించారు. ఇకపోతే మొన్నటి నుంచి అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చేయడం స్టార్ట్ చేశారు. 1, 2 ఏకంగా 1200 అక్రమ కట్టడాలు ఉన్నాయంట అక్కడ. ఇప్పుడు ఆయా అక్రమ కట్టడాలను పూర్తిగా కూల్చేశారు. ఈ అక్రమ కట్టడాలన్నీ కూడా కూల్చేసి ఆ శిథిలాలను యుద్ధ ప్రాతిపదికన ట్రాక్టర్లో బయటికి తోలుతారు. అంటే మరో 3 రోజుల కల్లా లేదా 2 రోజుల కల్లా ఈ 2.5 లక్షల చదరపు మీటర్ల స్థలాన్ని పూర్తిగా సదును చేసి అక్కడ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించున్నారు. అలాగే సొంత స్థలాలు లేని హిందువులకు అక్కడ స్థలాలను కూడా అందినుండారంట. ఇది ఎంత అద్భుతమైన విషయం చూడండి. ఎవడో వచ్చి మన భూములు ఆక్రమించుకునేదానికంటే ఎవరైతే అర్హులు ఉంటారో, ఇళ్ళు లేనివాళ్ళు, స్థలం లేనివాళ్ళు, వాళ్ళ స్థలం ఇస్తే ఇంకా గొప్పగా ఉంటానులా. ఇప్పుడు గుజరాత్లో ఉండేటటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా ఆ పనే చేస్తుంది. అది విషయం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ విధంగా చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, లేకపోతే విజయవాడలో కావచ్చు, వైజాగ్లో కావచ్చు, అసలు ఈ సంతానం అంతా ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. ఎవరు ఈ బంగ్లాదేశ్ వాళ్ళంతా, ఈ బంగ్లాదేశ్ వాళ్ళు, మయన్మార్ వాళ్ళు, ఇటోళ్ళంతా పాకిస్తాన్ వాళ్ళే వచ్చున్నారు ఇక్కడ. దాన్ని బట్టి ఆలోచించండి ఇంక ఎంతమంది వచ్చి ఉంటారు ఇక్కడ. కాబట్టి మొత్తం అంతా కూడా సెర్చ్ ఆపరేషన్ జరిపి ఎవరెవరైతే మన దేశంలోకి అక్రమంగా చొరబడి వచ్చుంటారో వాళ్ళందరినీ తరింపార్దబ్బాలి. అప్పటికి కానీ మనకు మంచి రోజులు రావు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.